నమస్తే, డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల వేదికగా జనవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల తబ్లీగ్ ఇజ్తిమా ఏర్పాట్లను పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, రాష్ట్ర మైనార్టీ శాఖ ముఖ్య సలహాదారులు ఎంఏ షరీఫ్. ముస్లింల ఆత్మీయ సమావేశానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవనం నందు జరిగిన ఈ వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉండటంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు, దాడులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు నడవాలని సూచించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తరువాత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాస్టర్ దైవ సందేశాన్ని అందించగా క్యాండిల్స్ వెలుగుల మధ్య క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, హగ్గయ్యరాజు, కుమార్, నాలం నరసమ్మ, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి బండారు మదన్, కార్పొరేటర్లు అంబటి ప్రసాదరావు, శ్రీరామ నాగభూషణం, పసుపులేటి శ్రీనివాసరావు, చుండి శ్యామ్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. అనేకుల జీవితాలు క్రిస్మస్ ద్వారా వెలుగు నింపబడాలని, హల్లెలూయా, గాడ్ బ్లెస్ ఆయన పుట్టుకలో వాడబడిన సాధనాలు, ప్రకృతి ఏ విధంగా సహకరించింది. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము బైబిల్లో ఉన్నట్లయితే మీరు గమనించవచ్చు. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట
ఇదిగో గొర్రెల తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి మనకి ప్రియమైన ఆప్తులు పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక స్టారు, ఒంగోలు స్టార్ అన్నమాట. ఆ స్టారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మనందరికీ కూడా ఆయన స్టార్ లాంటి వారు. మనం ఎప్పుడూ ఆ స్టార్ వైపే చూస్తూ ఉంటాము. అన్నీ కూడా మంచి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికి కూడా మరి అన్ని అప్పులు పోయినటువంటి గత ప్రభుత్వం మరి ఈరోజు మనందరికి కళ్ళు తెరిపించేలాగా మరి ఈరోజు మనకి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. కార్పొరేటర్స్ అందరికీ, ముఖ్య నాయకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో 2025 అందరికీ మంచి జరగాలని, అందరూ మంచి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2025లో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పని ఆలోచించుకుంటూ మీకు అందరికి కూడా 2025లో దామచర్ల జనార్దన్ రావు గారి కుటుంబానికి, మనందరి కుటుంబాలకు కూడా మేలు జరగాలని చెప్పని కోరుకుంటూ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన శశికాంత్ భూషణ్ గారికి ధన్యవాదాలు. అంటే క్రైస్తవుల పట్ల కానీ క్రిస్టియన్ సోదరుల పట్ల దామచర్ల జనార్దన్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం వారు ప్రతి విషయంలో ప్రతిపక్షంలో ముందుండి ఎంతో పోరాటాలు చేసిన దాంట్లో ముందుగా వాళ్ళు కూడా అగ్రభాగాన ఉండి నడిపించారు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి సభ్యులకి, అలాగే మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఒంగోలు నగర ప్రజలు, క్రైస్తవ సోదరులకి, సోదరిమణులకి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. వచ్చినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యేసు ప్రభువు క్రిస్మస్ లాటిన్ భాషలో క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించటం అని ఒక అర్థం. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 123 దేశాలలో మరి ఏకైక పండగగా, ఒకే పండగగా జరుపుకునేటువంటి ఈ క్రైస్తవ ఈ క్రిస్మస్ దినం మరి కొన్ని వందల కోట్ల మంది ఈ యొక్క పండుగని మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండగగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మనందరినీ పాల్పంచుకుని చేసినటువంటి ఎస్సీ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జనార్దన్ గారికి కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎమ్మంటుండి వాళ్ళు విజయవంతంగా గెలిపించి మొట్టమొదటిసారిగా క్రిస్మస్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మీ ఆశీస్సులు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ముందు నడిపిస్తారు. ఆయన మంచి మనసున్న వ్యక్తి, ఏదైనా కూడా చేయగలరన్న ధైర్యం ఉంది. ధైర్యవంతుడు కూడా, నిర్మోహం లేకుండా చెప్పగలగలడని నేను భావిస్తున్నాను. నేను ఈ దగ్గరగా చూస్తున్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అన్న దామచర్ల జనార్దన్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా క్రిస్మస్ అనేది మన ఎస్సీ సోదరులు కానీ, ముఖ్యంగా యేసు ప్రభువును అభిమానించే వాళ్ళందరికీ మంచి పండగ రోజు. అందరికీ మంచి జరగాలని, మన గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా మనం క్రిస్మస్ని మన పార్టీ ఆఫీసులో బాగా ఘనంగా జరుపుకున్నాం. అలాగే
ఈరోజు ఇక్కడ వాతావరణం అనుకూలించగా మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. అయినా కూడా మన సోదరులు ఉన్నంతలో చాలామంది ఇక్కడికి ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేవలం క్రైస్తవులే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. క్రీస్తు ఎందుకు జన్మించాడు అని అనుకున్నప్పుడు మన కేవలం మన పాప పరిహార నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య రూపంలో ఈ లోకంలో జన్మించాడు. దీనికి ఏమన్నా మినిమం చేయాల్సినటువంటి మరమ్మతులు లాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకునండి, దీన్ని మళ్ళీ ఆధునీకరిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి ఘనత కూడా మన శాసనసభ్యుల వారిదే. కాబట్టి అంటే ఒక అభివృద్ధి కానీ పనికొచ్చే అంశం కానీ ప్రజలతో మమేకమైనటువంటి సంబంధాలు కానీ ఒక సున్నితమైనటువంటి సంబంధాలు ఏ రకంగా ఉండేది దానికి ఉదాహరణ మన శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు. తప్పకుండా అన్న దీనికి సంబంధించినటువంటి కొన్ని మరమ్మతులు అయితే తప్పకుండా ఉన్నాయి, వాటిని మీ దృష్టికి మేము తీసుకుని వస్తాం. ముందు సెమీ క్రిస్మస్ మన పార్టీ ఏదైతే ఎస్సీసీఎల్ తరపున పార్టీ ఆఫీస్లో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం. మన ఫాస్టర్స్ మన వాళ్ళంతా కూడా చాలామంది వచ్చేవాళ్ళు. విలియం కేర్ గారు అదే తెలుసు, కేర్ గారు ఇట్లా మనకి ఎప్పుడు పార్టీ పాపం ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ఈరోజు రేపు క్రిస్మస్ అంటే ఆయనకి ఎన్ని ప్రోగ్రాంలు ఉంటాయో మనం అందరం తెలుసుకోవాలి. అయినా కూడా ఆయన ఒకసారి ఫోన్ చేయగానే ఈరోజు మన కార్యక్రమానికి వచ్చారు ఫాస్టర్ గారు. అలాగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఎప్పుడు కూడా మనం చేసుకునేవాళ్ళం. కాకపోతే 2 కారణాలు ఈసారి జరిగింది. ఒకటి మనకి వర్షం సహకరించకపోవటం, రెండవది వచ్చేసి రేపు క్రిస్మస్ అంటే ఇవాళ పెట్టుకోవటం. ఎప్పుడు కూడా 4-5 రోజుల ముందు పెట్టుకుంటుండేవాళ్ళం మనం. మన వాళ్ళు ఈసారి లాస్ట్లో రావటం, లాస్ట్లో డేట్ పెట్టుకోవటం ఈ కార్యక్రమం చేశారు. ఎందుకంటే మేమే దగ్గర ఈ 4 రోజుల్లో 15 సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. అన్ని ప్రాంతాల్లో కూడా రేపు క్రిస్మస్ అంటే అన్ని ఏరియాలలో కూడా ఈరోజు సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు ఎక్కడున్నారో అక్కడక్కడ ఏడున్నారో అక్కడ ఆ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు పెట్టారు కాబట్టి మళ్ళీ వర్షం సహకరించలేదు కాబట్టి 2 పొరపాట్లు ఈసారి జరిగిందని చెప్పి కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి మనం ఈసారి చేసుకునేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకొని 4 రోజుల ముందు పెట్టుకుంటే ఒక 10 మంది ఫాస్టర్స్ తోటి అందరినీ కూడా పిలుచుకొని చేసుకుంటే ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ప్రపంచం అంతా చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ పండగ. ప్రపంచంలో నలుమూలాలు కూడా చేసుకునే పండగ ఏకైక పండగ ఏదైనా ఉందంటే క్రిస్మస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. అదేగా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ప్రకాశం జిల్లా ముఖ్యంగా అభివృద్ధి అనేది ఎటువంటిదని వాళ్ళు ఆలోచిస్తున్న సమయం ఇది. కార్యకర్తలందరికీ న్యాయం చేకూర్చాలనే తపన ఎప్పుడు కూడా సోదరులు మన దామచల్ల జనార్దన్ గారి ఎప్పుడు కూడా మనసులో ఉంది. కుడి ఎడమ కొంచెం ముందు ఆలస్యం అన్నట్టుగా కూడా కొంత ఆలస్యం. మొన్ననే కదా దాదాపు గవర్నమెంట్ అనేది పూర్తిగా ఆచరణలోకి రావటమే 2-3 నెలలు అవుతున్నది. మన ముఖ్యమంత్రి గారు అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో డబ్బు లేదు అయినా కూడా వారు ఏ విధంగా అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో వారికి ఉన్న పలుకుబడితో ఇప్పుడు చూడండి, అమరావతికి ముందు డబ్బులే లేకుండా ఉండేది. డబ్బులు ఎప్పుడు తెచ్చిస్తామా అనేది 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తే ఒక 10,000 కోట్లు హడ్కో వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా బ్యాంకుల వాళ్ళు కూడా మేము అప్పిస్తామని ముందుకు వచ్చారనంటే ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం అనేది కూడా మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ, క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. ప్రేమ, శాంతి, సేవలకు ప్రతిరూపం యేసుక్రీస్తు అని తెలియజేసిన ఆయన క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరీమణులు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ పర్వదినం క్రైస్తవ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
క్రిస్మస్ పండుగ అనేది వచ్చింది. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునేదానికి ప్రకాశం జిల్లాలో నలుమూలలో ఉన్న క్రైస్తవ సోదరిని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఊళ్ళూరుతూ ఈ క్రిస్మస్ పండుగని మనం ప్రపంచంలో నలుమూలల్లో జరుపుకున్న ఏకైక పండుగ, పెద్ద పండుగ. ఈ పండుగని ఇవాళ క్యాండిల్ లైట్ సర్వీస్తో జూలైట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి ప్రాంతంలో కూడా జరుగుతుంది. రేపు పొద్దున కూడా ప్రార్థనలు అనేది ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. మాగుంట కుటుంబం తరపున ప్రత్యేకంగా కూడా క్రైస్తవ సోదరి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక సమావేశం అనంతరం వారిరువురు ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరుగుతున్న జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఉడతా రవికుమార్ పాల్గొన్నారు. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ బీకామ్ సిఏ డిఎలినా, తర్వాత నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఫస్ట్ ప్రైజ్ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల వేదికగా జనవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల తబ్లీగ్ ఇజ్తిమా ఏర్పాట్లపై A1 ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మైనార్టీ శాఖ ముఖ్య సలహాదారులు ఎంఏ షరీఫ్తో కలిసి పాల్గొన్న ఆయన కార్యక్రమ ఏర్పాట్లపై మైనార్టీ సోదరులతో చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మైనార్టీ నాయకులు షేక్ కపిల్ బాషా అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ముస్లింల ఆత్మీయ సమావేశానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒంగోలు పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం ఈద్గా, ఖబరస్థాన్, షాదీఖానా వంటి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం ఒంగోలు పట్టణంలో ఉర్దూ హాస్టల్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు ఒంగోలు పట్టణం వేదికగా జరిగే మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలని మున్సిపల్, పోలీసు, రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. మైనార్టీ సోదరులు అందరూ ఐక్యంగా పనిచేసి జనవరిలో జరిగే ముస్లింల ఆత్మీయ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర మైనార్టీ శాఖ ముఖ్య సలహాదారులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో 42 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా పనిచేసిన తన్ను చంద్రబాబు నాయుడు కేబినెట్ ర్యాంకుతో గౌరవించడం జరిగిందని తెలిపారు. అల్లా ఆశీర్వాదం వల్ల తనకు ఇంతటి పదవి లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఆత్మీయంగా ఉండే వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు అని కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముస్లింల కోసం పరితపించే వ్యక్తి చంద్రబాబు నాయుడని కొనియాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ విద్యార్థుల కోసం 2000 ఉర్దూ స్కూళ్లను ప్రవేశపెట్టిన ఘనత ఆయింది అని అన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ను ఒంగోలు, మార్కాపురం నందు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఇస్లాం నేర్పిన మాటలను మైనార్టీ సోదరులు తప్పక పాటించడంతో పాటు సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. జనవరిలో జరిగే ముస్లింల ఆత్మీయ సమావేశంలో మైనార్టీ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ పార్థసారథి, మైనార్టీ జిల్లా అధ్యక్షులు రసూల్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. వచ్చే నెల 9, 10, 11 తేదీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల యొక్క ఇస్తిమా కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్లో తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గత నెలలోనే గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అధికారులందరినీ పిలిపించి రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరికీ
ముందుండి నడిపిస్తున్నాం. ఈరోజు వర్షాకాలం వల్ల అవి ఉన్న పరిస్థితి లేకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి రిసీవ్ చేయడం జరిగింది. అందువల్ల మనమంతా రాబోయే ఇష్టమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటూ, అదేవిధంగా జనాబ్ షరీఫ్ గారికి మా చిన్న విన్నపం ఏంటంటే, గతంలో ఎమ్మెల్యే గారు 2017 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో మైనార్టీ విద్యార్థులు నల్మూరు నుంచి ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం కానీ, గెదుల నుంచి కానీ అనేక మంది విద్యార్థులు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఒంగోలులో ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ కూడా ఆల్రెడీ మనం పెట్టాం. దాని ఉద్దేశపూర్వకంగా రేపు దగ్గరికి వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకా మనకు ఏ అవసరాలు ఉన్నాయి, మా సైడ్ నుంచి మీకు ఏం చేయాలి అనే ఒక దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి మన పెద్దలు గౌరవనీయులు మన షరీఫ్ గారు కూడా మన కోసం ఈరోజు దాని ఉద్దేశపూర్వకంగా ఆయన కూడా దాన్ని సైట్ని చూడటానికి అని చెప్పేసి ఈరోజు వచ్చారు. వర్షాల వల్ల ఆ సైట్ దగ్గరికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను అప్పుడు చెప్తున్నాం, పోయినసారి మన గవర్నమెంట్లోనే మీరు ఆ రోజు మూడు రోజులు చేసుకున్నారు. అప్పుడు కూడా మీరు ఏది అడిగితే అది వాటర్ కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, పోలీసు ట్రాఫిక్ వాళ్ళు కానీ, అదేవిధంగా అక్కడ ఏ ఇబ్బంది కావటం, లైటింగ్ కానీ అన్నీ కూడా ఆ రోజు మా వంతు మేమంతా కూడా కృషి చేసాం. ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఆ రోజు జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఖచ్చితంగా రేపు జరిగే 9, 10, 11 కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎంతోమంది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి మా సైడ్ నుంచి మీరు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఐక్యతగా చేయండి, గ్రూపులు లేకుండా ఇగోలకు పోకుండా అందరూ కలిసికట్టుగా మీరు పనిచేసుకుంటే ప్రోగ్రాము చాలా చక్కగా జరుగుతుంది. మీ మైనారిటీస్ దానికి మనకి 14, 19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన షరీఫ్ గారికి తెలుసు, ఇక్కడ ఉండే మత పెద్దలు అందరూ ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా ఈద్గా మనమే చేశాం, కబ్రస్థాలు మనమే చేశాం, అదేవిధంగా షాదీఖానా కూడా మనమే చేశాం. ఆ షాదీఖానాని మళ్ళీ ఏదో చాలా మాటలు మాట్లాడారు, ఈ రోజుకి పెళ్లి జరగట్లా. దాన్ని కూడా పొద్దున్నే పిలిచి మన కపిల భాషను కూడా చెప్పాం, అందరు పెద్దలతో కూర్చోండి, కమిటీ వేసుకోండి, పేదవాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా మన షాదీఖానాలో చేసుకోవాలి. దానికి అన్ని అంగులతోటి మనం చేసాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం. దాన్ని కూడా కమిటీ వేసుకొని దాన్ని చేయండి అని చెప్పి కూడా అది కూడా చెప్పాం. ఇది గవర్నమెంట్ ఐటీ కాలేజీలో 9, 10, 11 ఈ 3 రోజులు ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా అంటే సుమారుగా 1,00,000 మంది ముస్లిం సోదరులు సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లో కూడా స్థానిక శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా కూడా కొంత సహకారం అంటే తాగడానికి నీళ్లు, అక్కడ కరెంటు సదుపాయం అటువంటి కల్పించి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి మరి పెద్దలు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమావేశం కేవలం రాజకీయాలకు అతీతంగా ప్రపంచ జీవిత విషయాలకి సంబంధం లేకుండా కేవలం ఆధ్యాత్మికంగా అల్లా ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానాలు జీవితంలో అలవర్చుకుని ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి వ్యక్తిగా అటు కుటుంబంలో కానీ సమాజంలో కానీ మెలిగే రకంగా ఇహలోక జీవితం కంటే పరలోక సాఫల్యం కోసం ఈ సమావేశాలు మంచి నడవడికను తీర్చిదిద్దే సమావేశాలు. కాబట్టి దీంట్లో పాల్గొని వినే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని సందర్భంగా మనం చేస్తున్నాం. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందవచ్చునని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వశిష్ఠ వెలాసిటీ ఐఐటి నీట్ అకాడమీ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ దంపతులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన నూతన తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను విద్యారంగంలో ఉన్నతంగా రాణించేలా చూడాలని అన్నారు. విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు ముందుకు నడవాలని సూచించిన ఆయన
వశిష్ఠ ఐఐటి నీట్ అకాడమీ ద్వారా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించేలా కృషి చేయాలని సూచించారు. అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం స్థాపించిన అకాడమీ ద్వారా ఎంతోమంది ఎంబీబీఎస్ సీట్లతో పాటు వెటర్నరీ, ఆయుర్వేదం సీట్లను పొందారని తెలిపారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు పొందుతున్న ఏకైక అకాడమీ వశిష్ఠ వెలాసిటీ అకాడమీ అని తెలిపారు. తమ అకాడమీని ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ బృందం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈరోజు శ్రీ వశిష్ఠ వెలాసిటీ ఒకటి మనం ఐఐటి ప్లస్ నిట్ అకాడమీని ట్రైనింగ్ స్కూల్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు దీనికి ప్రిన్సిపాల్గా నడుపుతూ ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని నడుపుతూ 3 years నుంచి దీన్ని ఎంతోమందిని కూడా ఐఐటికి కానీ లేకపోతే నిట్కి కానీ అన్నీ కూడా పంపించి చాలామంది కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా ఐఐటీలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఉండే దీంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం, దాన్ని 2 floors క్లాసెస్ పెట్టడం, ఆ పైన 2 floors మళ్ళీ హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ పెట్టడం, ఈరోజు పొదిలి బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా ఐఐటి కానీ నిట్ కానీ అన్ని కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజెస్లో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పేది, తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలను చదివించండి. పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనం ఆస్తి ఎంత ఇచ్చామనేది కాదు, వాళ్ళకి చదువు ఒకటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంతవరకు వాళ్ళని జాగ్రత్తగా చూస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు పైకి వెళ్ళారంటే ఖచ్చితంగా మన శ్రీకాంత్ గారి దగ్గర చదువుకున్నాం, దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాననేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీకాంత్ గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి జరగాలని నేను కోరుకుంటా. 23 బ్యాచ్ ఉన్నారు, 2024 బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు. వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని బాగుంట కుటుంబం ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీకాంత్ గారి మిత్రులందరికీ, శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కొట్టారు. వశిష్ఠ వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ అండి. ఇది స్థాపించి 3 years అవుతుంది. 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగుపెట్టాం. 3 batches కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసామండి. మంచి రిజల్ట్ ఇచ్చాం. ఒంగోలులోనే ది బెస్ట్ నీట్ అకాడమీగా పేరు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లో 4 members ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి.
1 పర్సన్కి బీడీఎస్ సీట్ వచ్చింది. సెకండ్ బ్యాచ్లో 5 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ సీట్లు, 3 వచ్చేసరికి వెటర్నరీ సీట్స్ వచ్చాయండి. థర్డ్ బ్యాచ్లో 6 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ వచ్చాయండి, 1 ఆయుర్వేదం వచ్చిందండి. ఇప్పటి వరకు మాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా అధ్యాపకులకి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ కొత్త భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో ఐఈఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. క్లోపేటలోని 6వ లైన్లో గల ఐఈఆర్ఎఫ్ సంఘ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కె సామ్రాట్ యాచకులకు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అంటే అందరికీ సేవ చేసుకునే కార్యక్రమమే అని అన్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఐఈఆర్ఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్ఎఫ్ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రియ ఒంగోలు పురపాలక ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతన శుభాకాంక్షలు. ఈ క్లోపేట 6వ లైన్లోని ప్రభు సంఘము ఐఆర్ఎఫ్ క్యాంపస్లో ప్రతి సంవత్సరము పేదలకు ఈ విధంగా మరి క్రిస్మస్ సందర్భంగా భోజనాలు జరుగుతాయి. అదేవిధంగా పేదలకు వస్త్రాలు చీరలు ఇవ్వటంగా జరుగుతుంది. ఎందుకంటే దిస్ వాట్ జీసస్ సెడ్, యేసు ప్రభువు చెప్పింది ఇదే, పేదలను కనుకరించమన్నాడు, పేదలని ఆదుకోమని చెప్పాడు. కాబట్టి మరి క్రీస్తు చూపించిన ప్రేమలో గత 40 సంవత్సరాలుగా ఇదే ప్రేమను మేము చాటి చెప్తున్నాం. యేసుప్రభు లోకానికి వచ్చింది పాపలను రక్షించడానికి, పేదలను కలుగురించడానికి. క్రిస్మస్ అంటే షేరింగ్ అండ్ గివింగ్ అండ్ లవింగ్. కాబట్టి మేము ఈ కార్యక్రమాలని గత మా తాతల కాలం జరిగిస్తూ ఉన్నాము. మరి ఇది దేవుడు మాకు చూపించినటువంటి విధానం కాబట్టి విధానాన్ని మేము ఫాలో అవుతున్నాం. దీని ద్వారా వాళ్ళు కరుణించబడతారని మేము కోరుకుంటున్నాం. ఇది ఏదో మాకు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి తృప్తి కలిగితే కాదు, కానీ క్రీస్తు చూపించిన విధానము ఒకరోజే కాదు, ఇది ప్రతి దినము కూడా ఆదివారం పేదలు కలుగురిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి దేవదేవునికి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పేదలను, దిక్కులేని వారిని, అభాగ్యులను కలుగేయటానికి, పాపలందరి కోసం రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ ప్రేమను చాటు చెప్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఒంగోలు పెద్దలకు, పురపాలక ప్రజలకు, మరి మీడియా వారికి మా ధన్యవాదాలు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి ఈ ప్రేమను మేము కూడా ప్రజలందరికీ చూపించడానికి దేవుడు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా మరి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.